ఇసుక మీదన చంద్రబాబు గారి విధానం ఏంటి? ఎందుకంటే ఒకటి గతం కంటే ఏది వాళ్ళు రాష్ట్రానికి 750 కోట్ల రూపాయలు ఇచ్చినా వాళ్ళు తిన్నారు అని చెప్తే ధరల్ని అప్పుడు తప్పంటే ఇప్పుడు ఉచితం అంటే అంతకంటే ఎక్కువ ధరలు ఉన్నట్టుదే ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ అయింది. కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు, ఎక్కువ చోట్ల ఎక్కువే ఉంది. ఈ నేపథ్యంలో ఒకటి ఇప్పుడున్నటువంటి ఇప్పటిదాకా జగన్ తవ్వించి తీయించినటువంటి ఇసుక ఇప్పుడు అయిపోవచ్చింది. ఇప్పుడు డ్రెడ్జింగ్ చేయాలనుకుంటున్నారు. ఇందులో రెండు కోణాలు ఉన్నది. గతంలో ఎన్జీటీ అయితే డ్రెడ్జింగ్ చేయకూడదు, పెద్ద మిషన్స్ వాడకూడదని చెప్పింది. మరి ఈ నేపథ్యంలో ఏం చేస్తారు? కూలీలతో చేపిస్తారా, లేకపోతే డ్రెడ్జింగ్కి పర్మిషన్ తీసుకుంటారా పర్యావరణ శాఖ నుండి? నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు ఇసుక తవ్వి తీయడం అనేటటువంటి వర్షాకాలంలో నాటెలవుడు. ఇప్పుడు తీయడానికి సిద్ధపడుతున్నారు పూడిక తీత పేరుతో. మరి అది ఎన్జీటీ పరిధిలోకి వస్తుందా రాదా అన్నటువంటి రెండో పాయింట్. ఇవి రెండు పక్కన పెడితే ఇసుక ఇప్పుడు తవ్వడానికి కాంట్రాక్టులు ఇవ్వాలి. రెండవది తవ్విన తర్వాత అమ్మడానికి కాంట్రాక్టులు ఇవ్వాలి. ఇప్పుడు ఉచిత ఇసుక అన్నటువంటిది ఎవరిస్తారు? అప్పుడు అంటే ఈ లారీల కాస్ట్ ఎవరు డిసైడ్ చేస్తారు? కాంట్రాక్టర్ డిసైడ్ చేస్తాడు. అప్పుడు తవ్వినవాడు, ఆ తవ్వింది అమ్మేవాడు. అప్పుడు కాంట్రాక్టర్ డిసైడ్ చేస్తే మారిపోతుంది కదా. గతానికంటే కనీసం ఒక 30-40% తగ్గుతుంది అనుకుంటే, గతానికంటే ఎక్కువ లేదా గతంతో సమానంగా వస్తే ఉచితం అనే పేరుతో తినేస్తున్నారని జనంలోకి వెళ్తుంది. దీన్ని పరిష్కరించడం ఎట్లా అన్నది ఇప్పుడు చంద్రబాబు గారి ముందున్న ప్రధానమైన అంశం.